హలో అండి. ది శివ ఎక్వేరియంస్. ప్రీవియస్‌గా నేనైతే గనక ఒక 2 వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ చూడకపోతే గనక ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ ఇది కూడా మీకు ప్రాపర్‌గా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా ఎందుకని నేను పోస్ట్ చేస్తున్నాను అనే రీజన్ వచ్చేసరికి ఫిష్ ఎక్వేరియం మెయింటెనెన్స్ చాలామందికి తెలియకపోవడం వల్ల ఎన్నో ఫిషెస్‌ని చంపేస్తున్నారనమాట. సో, అది నాకు కొంచెం అర్థమయ్యేలాగా చెప్పాలనిపించి ఇట్లా వీడియోస్ అయితే చేస్తున్నాననమాట. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఒక ఎక్వేరియం మెయింటెనెన్స్ ఎలా చూసుకోవాలి అండ్ ఎక్వేరియం మెయింటెనెన్స్తో పాటు మనం ఏవైతే మెయింటెనెన్స్ చేయాల్సిన ఎక్విప్మెంట్స్ ఉంటే అవి ఏంటేంటి అనే దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఎక్వేరియం మెయింటెనెన్స్ విషయం వస్తేనేమో ఒక మంచి ఎక్వేరియం అనేది మనం ఒక మంచి వెండర్ దగ్గర పర్చేస్ చేసి అందులో ఫిషెస్ అన్ని కూడా మనం నీట్గా పర్చేస్ చేసి ఒక ఎక్వేరియం ట్యాంక్ సెటప్ చేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా చేయాల్సిన పని ఒకటి, వీక్లీ 20-30% వాటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. కంపల్సరీ వీక్లీ 20-30% వాటర్ అనేది మీరు చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రీక్వెంట్లీగా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి అద్దానికి ఆల్గే పడుతూ ఉంటుంది, గ్రీన్ కలర్లో ఆల్గే పడుతూ ఉంటుంది. వీటికి సంబంధించిన స్క్రబ్బర్స్ ఉంటాయి అనమాట, ఆల్గే స్క్రబ్బర్స్ అని చెప్పి. మనం అద్దం కూడా ప్రాపర్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకు చూస్తానికి కూడా బాగుంటుంది. ట్యాంక్లో pH లెవెల్స్, అమోనియా కంటెంట్ ఇలాంటివి కూడా వాటర్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి అనమాట. అండ్ తర్వాత థింగ్స్ వచ్చేసరికి మనం యూజ్ చేసే డెకరేషన్ థింగ్స్ కూడా ఆల్గే అనేది పడుతూ ఉంటుంది. సో ఏవైనా డెకరేషన్ థింగ్స్ కూడా మీకు చూసినప్పుడు ప్రాపర్గా మంచిగా అనిపించకపోతే కనుక వాటిని కూడా రిమూవ్ చేసి నీట్గా అయితే వాష్ చేసి ఎక్వేరియంలో అయితే సెటప్ చేసుకోవాలి. అది కూడా మీరు చూసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి చాలామంది స్టోన్స్ వరకు వేసి నార్మల్గా అయితే ట్యాంక్ని అయితే సెటప్ చేసేస్తున్నారు అనమాట. సో అలా చేయొద్దు. ఎక్వేరియంలో కంపల్సరీ కూడా డెకరేషన్ థింగ్స్ అండ్ హైడింగ్ స్పాట్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏంటంటే ఫిష్ అనేది స్ట్రెస్కి ఫీల్ అవ్వకుండా న్యాచురల్గా అది ఫీల్ అవుతుందన్నమాట. అండ్ కొన్ని ఫిషెస్ ఉంటుంది, ఆలిగేటర్ కానీ, అరవనా కానీ, చిన్న ఫిషెస్ కానీ, లేకపోతే అరవనా కానీ, ఫ్లోర్ హార్న్స్ కానీ, ఇలాంటి కొన్ని వైల్డ్ ఫిషెస్ ఉంటాయి. ఈ వీటికి వచ్చేసరికి బాటమ్ అనేది ఎటువంటి డెకరేషన్ థింగ్స్ అవసరం లేదు. అండ్ ఆ ఫిష్ వచ్చేసరికి ఫుల్ హైపో అగ్రెషన్లో ఉంటుంది కాబట్టి దానికి అంత భయం అయితే ఉండదు, స్ట్రెస్ అయితే ఉండదు. సో ఆ ఫిషెస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. వాటికైతే కనుక డెకరేషన్ థింగ్స్ ఏం అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ టెంపరేచర్ హీటింగ్ అనేది సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే బయట క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన రూమ్ టెంపరేచర్ కూడా డౌన్ అవుతూ ఉంటుంది, హైప్ అవుతూ ఉంటుంది. వాటర్ ఒకవేళ చిల్ అవుట్ బాగా చల్లగా అవుతుంది అనిపిస్తే కనుక కంపల్సరీ హీటర్స్ మెయింటైన్ చేసుకోండి. మీ ట్యాంక్ ఉన్న వాటర్ కెపాసిటీ బట్టి మనకి మీ నియర్ ఎక్వేరియం షాప్స్లో వాళ్ళు చెప్తే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఎన్ని వాట్స్ హీటర్ మీరు యూజ్ చేయాలనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. హీటర్స్ కూడా కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాల్సింది మీరు. అది ఎక్వేరియం ట్యాంక్లోనే పెట్టడం మ్యాండేటరీ ఏం కాదు, మీ దగ్గర స్పేర్గా ఉంచుకోవాలి. ఇప్పటికిప్పుడు ఒకవేళ మనకి రైనీ సీజన్ వానలు పడిపోతూ వాటర్ క్లైమేట్ మొత్తం బాగా చల్లగా అయిపోయి అది వాటర్ టెంపరేచర్ డౌన్ అయిపోతుందంటే ఫిష్ అది తట్టుకోలేదు అది. సో అందుకని టెంపరేచర్స్ కూడా కంపల్సరీ మెయింటైన్ చేసుకోండి. అండ్ ఎక్వేరియం లోపల పెట్టే ఫిల్టర్స్ అనమాట. మీరు ఎక్వేరియం లోపల యూజ్ చేసే ఫిల్టర్స్ అనేది కంపెనీ వాళ్ళు మీకు ఏదైతే మెయింటెనెన్స్ ప్రకారం దాన్ని వాష్ చేసుకుని క్లీన్ చేసుకోమంటున్నారో దాని ప్రకారం మీరు చేసుకోవాలి. చెప్పాలంటే ఇంటర్నల్ ఫిల్టర్స్ ఉంటుంది. ఇంటర్నల్ ఫిల్టర్స్ వచ్చేసరికి కింద మీకు ఒక బాక్స్లో వేస్తుంది. ఆ బాక్స్లో మీకు ఒక స్పాంజ్ ఉంటుంది. ఆ స్పాంజ్ అనేది ఏంటంటే ఎవ్రీ 4 డేస్కి ఒకసారి 5 డేస్కి ఒకసారి మనం ప్రాపర్గా క్లీన్ చేసుకొని సెటప్ చేసుకోవాలి. ఒకవేళ ఆ లోపల ఉన్న స్పాంజ్ మొత్తం డస్ట్తో స్ట్రక్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ ఏంటంటే మోటార్ ఆగిపోతుంది, ఆక్సిజన్ ఆగిపోతుంది. ఎక్వేరియం లోపల ఉన్న ఫిషెస్కి ఆక్సిజన్ అందక చనిపోయే అవకాశం ఉంటుంది. సో మనం అంతదాకా జరగకుండా ఉండాలంటే ఫ్రీక్వెంట్గా మనం ఎప్పటికప్పుడు కూడా మన స్పాంజ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నార్మల్ స్పాంజ్ ఫిల్టర్స్ ఉంటుంది, ఎయిర్ పంప్ కనెక్ట్ చేసి స్పాంజ్ ఫిల్టర్స్. అటువంటి స్పాంజ్ ఫిల్టర్స్ అయితే కనుక మీరు 10 డేస్కి ఒకసారైనా ఆ స్పాంజ్ క్లీన్ చేసుకుంటే అది ఫిల్టరేషన్ అనేది బాగుంటుంది. అండ్ టాప్ ఫిల్టర్స్ ఉంటాయి. టాప్ ఫిల్టర్స్లో కూడా మనం స్పాంజ్నైనా బయోమీడియా యూజ్ చేస్తుంటాం. అందులో ఉన్న స్పాంజ్ కూడా మనం ఎప్పటికప్పుడు కూడా ప్రాపర్గా నీట్గా వాష్ చేసుకోవాలి కంపల్సరీ. అండ్ బయోమీడియా కూడా నీట్గా మీరు క్లీన్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. అట్లా ఏంటంటే మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ ఫిల్టర్స్ కూడా మనం ప్రాపర్గా మనమే వాష్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఆ ప్రాపర్ మెయింటెనెన్స్ మీరు చేయకపోతే కనుక మీరు తీసుకున్న ఫిల్టర్స్ అనేది పాడైపోయే అవకాశం ఉంటుంది. పాడైపోతే మళ్ళీ కొత్తది కొనాలి. ఆ కొత్తది కొనాలంటే మళ్ళీ మనీ ఖర్చు పెట్టాలి. సో మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఆ ఎక్విప్మెంట్స్ కూడా జాగ్రత్తగానే ఉంటుంది. అండ్ ఫిషెస్ కూడా జాగ్రత్తగానే ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసరికి ఈ వాటర్ చేంజ్ అని చెప్పాను కదా, ఏం వాటర్ యూజ్ చేయాలని చాలామంది తెలియక ఒక్కొక్కరు ఒక్కో టైప్ వాటర్ యూజ్ చేస్తున్నారు. అలా కాకుండా మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ప్రిఫర్ చేయాల్సింది మినరల్ వాటర్ యూజ్ చేసినప్పుడు వాటర్ 30-20% చేంజ్ చేంజ్ చేసిన తర్వాత మినరల్ వాటర్ యూజ్ చేసిన తర్వాత దాంట్లో రాక్ సాల్ట్ ఒకటి
యాంటీ ఇచ్ బ్లూ మెడిసిన్ కానీ స్ట్రెస్ రిలీవర్ మెడిసిన్ కానీ ఉంటుంది. ఈ మెడిసిన్స్ అయితే యూజ్ చేయండి. ఓకే, ప్రాపర్గా ఎక్వేరియం మెయింటెనెన్స్ అంతా కూడా బాగానే ఉన్న తర్వాత మీరు మీ దగ్గర ఉంచుకోవాల్సిన ఎక్విప్మెంట్స్ వచ్చేసరికి మెయిన్ ఏమో నెట్ ఎందుకని అంటారా, చేత్తో ఫిష్ని తీయలేం కదండి, అది దానికి రిస్క్ అనమాట. ఎలా అంటే మీరు ఒకళ్ళు గట్టిగా ప్రెస్ చేసినా, ఒకవేళ మీ చేయి నుంచి జారి కింద పడిపోయినా అది రిస్క్ అనమాట. సో నెట్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోండి. తర్వాత యాంటీ ఇచ్ బ్లూ మెడిసిన్ ఇదేం చేస్తుందంటే మనకు వైట్ స్పాట్ డిసీజ్ కానీ కొన్ని డిసీజ్ నుంచి ఫిషెస్ని అండ్ వాటర్ కండిషన్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ తర్వాత క్లోరిన్ రిమూవల్. ఒకవేళ నేను చెప్పినట్టు మీరు మినరల్ వాటర్ యూజ్ చేయకుండా ఒకవేళ మున్సిపాలిటీ వాటర్ వాడాలి అని ఫిక్స్ అయిపోతే అప్పుడు మీరు యూజ్ చేయాల్సింది క్లోరిన్ రిమూవల్ అనమాట. సో క్లోరిన్ రిమూవల్ మెడిసిన్ కూడా మెయింటైన్ చేసుకుంటే మంచిది. అండ్ ఇవి పక్కన పెడితే తర్వాత మీరు మెయింటైన్ చేయాల్సింది వచ్చేసరికి ఒక క్వారంటైన్ ట్యాంక్. ఈ క్వారంటైన్ ట్యాంక్ అంటే ఏంటంటే ఎప్పుడైనా ఫిష్ ఫీడింగ్ తీసుకోపోయినా అండ్ అది దాని హెల్త్ పరంగా దానికి హెల్త్ బాగాలేదని మీకు అనిపించింది అంటే మీ ఫిన్ రైట్ కానీ పోపాయ్ కానీ ఇన్రెగ్యులర్ ఇన్ఫెక్షన్స్ కానీ బాడీ మీద ర్యాషెస్ కానీ వైట్ స్పాట్ కానీ ఇటువంటి డిజీజ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం దాన్ని ఎక్వేరియంలో పెట్టి దాన్ని మనం మెడికేట్ అయితే చేయలేం. ఎలా అయితే మన హెల్త్ బాగున్నప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం, సేమ్ దేవుంది కూడా ఏంటంటే సపరేట్గా ఒక క్వారంటైన్ ట్యాంక్ పెట్టుకుని ఆ ట్యాంక్లోకి షిఫ్ట్ చేసుకుని దాన్ని మెడికేట్ చేసుకోవాలి. ఈ క్వారంటైన్ ట్యాంక్ అనేది ఎలా సెట్ చేసుకోవాలంటే మినిమం క్వారంటైన్ ట్యాంక్ 1 feet ఉండేలా చూసుకోండి. దాంట్లో మీరు స్పాంజ్ ఫిల్టర్ ప్లస్ ఎయిర్ పంప్ కనెక్ట్ చేసుకొని, ఎందుకంటే చేపకి ఆ ఎయిర్ ఫోర్స్ అనేది స్ట్రెస్ అవ్వకూడదు. సో కుదిరినంత వరకు ఆక్సిజన్ పెట్టినా పర్లేదు ఎయిర్ పంప్ ద్వారా, అండ్ ఎయిర్ పంప్కి స్పాంజ్ ఫిల్టర్ కనెక్ట్ చేసి పెట్టినా పర్లేదు. అండ్ నెక్స్ట్ ఇది టెంపరేచర్ కంపల్సరీ కూడా మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మెయింటైన్ చేసుకోవాల్సిన 3 మెడిసిన్స్: బ్యాక్టోనిల్, పారాసిడాల్, స్ట్రెస్ రిలీవర్. ఈ 3 మెడిసిన్స్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ రాక్ సాల్ట్, ఎక్వేరియం సాల్ట్ సపరేట్గా ఉంటుంది, అది కూడా మెయింటైన్ చేసినా పర్లేదు. మన నార్మల్ రాక్ సాల్ట్ మీరు యూజ్ చేసినా పర్లేదు, కానీ ఎక్కువైతే మాత్రం అది ఫిష్కి హార్మ్ఫుల్. సో ఎక్కువ కంటెంట్లో వేయడానికి మాత్రం చూడొద్దు. అండ్ తర్వాత కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటుంది, ట్యాబ్లెట్స్. అవి మన లోకల్ మెడికల్ స్టోర్లో కూడా దొరుకుతుంది. దాని గురించి నేను ఇంకో వీడియో అయితే చేస్తాను అనమాట. అవి ఎలా యూజ్ చేయాలి, ఎలా వాడాలి. అండ్ మనకు కూడా కొంచెం రిస్క్. ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్పేసి దాని గురించి మీకు ప్రాపర్గా చెప్పకపోయినా, వివరించకపోయినా అది మనకు కూడా హార్మ్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని నేను ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ గురించి మాట్లాడతాను, అది సపరేట్గా మాట్లాడతాం మనం. సో ఏంటంటే ఫిష్కి వచ్చిన సిమ్టమ్స్ బట్టి మన ఫిష్ని సపరేట్ చేసుకుని ఒక వారం 10 days అనేది దాన్ని మెడికేట్ చేసుకుని అది ప్రాపర్గా హెల్త్ పరంగా బాగుంది, కండిషన్ బాగుంది అనుకున్నప్పుడు మన ట్యాంక్లో షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటాం. ఈ ఒక్కొక్క మెడిసిన్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఫిష్కి వచ్చిన డిజీజ్ బట్టి ఏ మెడిసిన్ యూజ్ చేయాలి, దాన్ని ఎలా కేర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఇంకా వీడియోస్ అయితే చేస్తుంటాను అనమాట. ప్రతి డిజీజ్ గురించి సింగిల్ వీడియోలో ప్రాపర్గా నేనైతే చెప్తాను. అండ్ ఇంతేనండి. దీంట్లో నేను మెయిన్ మీకు చెప్పిన టాపిక్స్ ఏంటంటే ఎక్వేరియం మెయింటెనెన్స్లో మనం మెయింటైన్ చేసిన ఫస్ట్ థింగ్ వచ్చేసరికేమో వాటర్ వచ్చేసరికి 20 to 30% ఫ్రీక్వెంట్లీ వీక్లీ వన్స్ చేంజ్ చేసుకోవాలి. 30 days వన్స్ కానీ 40 days వన్స్ కానీ మెయిన్ ట్యాంక్ మొత్తం కూడా మనం ఇంటిగా ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఆల్గే పడుతూ ఉంటుంది, దానికి మనం యూజ్ చేసే డెకరేషన్ థింగ్స్కి వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు ప్రాపర్గా వాష్ చేసుకుని ట్యాంక్లో సెటప్ చేసుకోవాలి. థర్డ్ థింగ్ వచ్చేసరికేమో టెంపరేచర్ డౌన్ అయినప్పుడు కన్ఫామ్గా హీటర్స్ మెయింటైన్ చేసుకోవాలి, లేకపోతే ఫిష్ అనేది స్ట్రెస్ ఫీల్ అవుతుంది అండ్ ఈ డిజీజ్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది వెంటనే. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసరికి ఏమో ఏం చెప్పాను, ఓకే ఈ ఫోర్త్ థింగ్ ఎలా అని కాదులే కానీ అలా అనమాట. తర్వాత ఏంటంటే క్వారంటైన్ ట్యాంక్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోండి. ఏదైనా ఫిష్ కండిషన్ బాగాలేదు అనుకున్నప్పుడు మీరు ఈ క్వారంటైన్ ట్యాంక్లోకి దాన్ని తీసుకొచ్చి దానికి ట్రీట్మెంట్ చేసి దాన్ని జాగ్రత్తగా చూసుకొని తర్వాత అది హెల్త్ కండిషన్ బాగున్నప్పుడు మెయిన్ ట్యాంక్లో షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్స్లో నాకు చెప్పండి, నేను దాని గురించి సపరేట్గా వీడియో చేస్తాను. అండ్ నేను చెప్పాలంటే నేను కూడా మీకులేను అనమాట, నాకు ప్రాపర్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా చాలా తక్కువ, నేను తెలుసుకుని మీకు చెప్తున్నా. సో ఏంటంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలనే ఉద్దేశంతో ఇలా చెప్తాను అనమాట. లేకపోతే శివానితోనే చెప్పించవచ్చు. అన్నీ చెప్పారనుకోండి, ఏవో పెద్ద పెద్ద వర్డ్స్ వాడి ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ చెప్పి మీకు అర్థం కాని రీతిలో ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ఒక బిగినర్ ఆరు నాలన్ పర్సన్స్ సింపుల్గా అర్థమయ్యేలా చెప్తేనే అర్థం చేసుకోగలరన్న ఉద్దేశంతో ఇలా వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళందరూ వచ్చి వీడియో చూసి నువ్వు చెప్పే తప్పు అది ఇది అని చెప్పాను అనమాకండి. నేను చెప్పే ప్రతిదీ కరెక్టే, అర్థమయ్యే రీతిలో చెప్తాను అంతే మా వాళ్ళకి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవడం మర్చిపోమాకండి.